ఉమెన్స్ వరల్డ్ కప్ నిజంగా అది గెలవడం మామూలు విషయం కాదండి. ఎన్నో ఏళ్ల కళ. అలాంటిది నిజంగా ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దేశం చాలా సంతోషించింది నిజంగా. కాబట్టి ప్రధానమంత్రితో సైతం మెచ్చుకోవడం అయితే జరిగింది. కాబట్టి సాదా సీదా గెలిపోయితే కాదు, అది మీకు నాకు అందరికీ తెలుసు. ఎందుకంటే భారత మహిళా క్రికెట్ జట్టు ఎట్టకేలకు తమ కల అయిన ప్రపంచ కప్ టైటిల్ సొంతం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ముంబైలో జరిగిన ఫైనల్లో సత్తా చాటిన ఉమెన్ ఇన్ బ్లూ క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ ప్రపంచ కప్ గెలుపు వరకు వారి ప్రయాణం ఏమాత్రం సులభతరం కాదు, చాలా కష్టాలతో కూడుకున్న ప్రయాణం అయితే చేశారనాలి. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పరాజయాల నుంచి కోలుకుని పోరాడి ప్రపంచ ఛాంపియన్గా అసలు ఎలా నిలబడిందో అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట. మామూలుగా కాదు. ఎలాగంటే తొలిసారి మహిళల ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన భారత్ 2025లో భారత్ ప్రయాణం ఎంతో ఉత్కంఠ భరిత ఘట్టాలతో సాగిందని చెప్పాలి. దీనికి అసలు వాళ్ళందరూ కష్టపడిన తీరు నిజంగా వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెట్టాలంటాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానా, కాకపోతే అలాంటి ఉమెన్స్ వరల్డ్ కప్ని గెలవడానికి కారణం లోకేష్ గారేనంట. నిజమండి, ఉమెన్స్ వరల్డ్ కప్ గెలవడానికి కారణం లోకేష్ గారంట. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఇంత కాదంట. కాబట్టి ఒక వీడియో చూపిస్తాను నేను మీకు. ఒక పెద్ద మనిషి ఓ TV5లో ఒక యాంకర్గా ఉంటూ న్యూస్ రిపోర్టర్గా మాట్లాడుతున్నటువంటి ఒక ఆయన, TV5 ఆయన పేరు కూడా సరిగ్గా తెలుసుకోదండి, సాంబా గారు ఏదంటారు అనుకుంటా ఆయన. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు వీడియో మీకు పెడతాను, చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. మ్యాక్సిమం అంటే 2 రాష్ట్రాలు తెలియాలి. లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ ఇస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. మీరు ఏం చేసినా చేయకపోయినా కానీ వీడియో పెడతాను. ఓకే, ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఎలా తీర్చిదిద్దారు. ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా. ఇవాళ ఎంటైర్ క్రికెటర్స్, ఉమెన్ క్రికెటర్స్ లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని గెలిచామని అక్కడక్కడ చెప్తూ ఉన్నారు. ఎంటైర్ క్రికెటర్స్, ఉమెన్ క్రికెటర్స్ లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని గెలిచామని అక్కడక్కడ చెప్తూ ఉన్నారు. ఎంటైర్ క్రికెటర్స్, ఉమెన్ క్రికెటర్స్ లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని గెలిచామని అక్కడక్కడ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అమోల్ మజుందార్. చూసారుగా వీడియో, ఎలా అనిపించింది మీకు? చాలా మందికి నవ్వొచ్చు ఉంటుంది, కొంతమందికి ఇంకా నవ్వొచ్చు ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే కనుక ఆయన మాట్లాడిన విధానం అలా ఉంది. అంటే వరల్డ్ కప్ తెచ్చారా ఉమెన్స్ టీమ్, ఉమెన్స్ క్రికెటర్స్ అని అంటే కనుక దానికి కారణం లోకేష్ గారు అని అంటున్నారు ఆయన. మరీ విచిత్రంగా ఉంది ఇది. కాకపోతే నాకైతే కనుక చాలా ఆశ్చర్యం అనిపించింది ఆయన మాట్లాడిన విధానం బట్టి. ఆయన ఏది మాట్లాడినా అలాగే మాట్లాడుతున్నాడంట. నేను ఇప్పుడు దాకా ఆయన నోటీస్ చేయలేదు అసలు. కాకపోతే ఆయన ఎవరి గురించి మాట్లాడినా కానీ అదే రకంగా చాలా బాగా మాట్లాడతారని అన్నారు ఆయన. అది చూస్తే కానీ నాకు తెలియలా. కాబట్టి అంటే నారా లోకేష్ గారు వాళ్ళ విజయం వెనక ఉన్నది నారా లోకేష్ గారేనని, నారా లోకేష్ గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే వాళ్ళు కప్పు తీసుకొచ్చారని చెప్పడం నిజంగా అదే నిజమైతే కనుక నిజంగా హ్యాట్సాప్ లోకేష్ గారికి. నిజంగా ఖచ్చితంగా కంగ్రాట్స్ చెప్పాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఈయనేమో కొంచెం అతి చేశాడా, ఏదన్నా చెక్క భజన లాంటిది కానీ చిడతలు కానీ వాయించాడా ఏంటనేది నాకు అనిపించింది. ఒకవేళ లేదు కాదు అదే కరెక్ట్ అని అంటారా, మీ అభిప్రాయం తెలియని మీరు ఏం చెప్తుందండి అంతా ఫస్ట్ అయితే కనుక. కాబట్టి మీకు ఏంటని మ్యాక్సిమం అంతా మీకు తెలుసు. నేనంటే ఇప్పుడు చూశాను కానీ TV5 ఆయన పేరు ఐడియా లేదు నాకు, సాంబా గారు అంటారు ఏదో అంటారు, నాకు ఐడియా లేదు. కానీ మొత్తానికి అదేంటి జరిగింది. చాలా అంటే ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. మరి ముఖ్యంగా ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది, అందు గురించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది, లేకపోతే లేదు. కాబట్టి తెలియాలి కదా మీకు కూడా అన్నీ. కాబట్టి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటనేది మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు, అందు గురించి మీ ముందుకు వీడియో తీసుకొని ఈ వీడియో పైన పర్టికులర్గా ఈ వీడియో పైన మాట్లాడిన దానిపైన మీ అభిప్రాయం మాత్రం చెప్పడం మర్చిపోద్దండి. కామెంట్ రూపంలో లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.